లాక్డౌన్ అయిపోయినాక వచ్చానా రాలేదండి. అందుకు ముందు లాక్డౌన్ ముందే ఉన్నా, మళ్ళీ ఇప్పుడు దేవుడి కృపను బట్టి అందరూ బాగున్నారుగా, మేము బాగున్నాము, మా సంఘం బాగుంది. మంచిది పీడ దేవుడు వాక్యాన్ని చదువుతున్నామండి. అందరికి తెలిసిన విషయమేనండి. లూకాసు వార్త 19వ అధ్యాయం అంటే అందరికీ గుర్తుంటుంది, అవునా కదా? అన్నీ తెలుసు మనకి. బైబిల్ తెలియనంటే ఏమన్నాయండి, అన్నీ కూడా తెలుసు. ఇలా దేవుడు ఈరోజు మనకు కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నారండి. అందరూ జాగ్రత్తగా, పిల్లలు జాగ్రత్తగా మీరు గొడవ చూడండి. తల్లిదండ్రులైన వారు చూడండి పిల్లరా, లూకాసు వార్త 19వ అధ్యాయము ఆ ప్రారంభ వచనాన్ని చదువుకుందామండి ఒకసారండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్యను అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడకూడదు కానీ పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చాలు పిల్లరా. అయితే జక్కయ్య గురించి మాత్రము కొద్ది నిమిషాలు పక్కన ఉంచుతాము జక్కయ్యని. అయితే యేసు ప్రభు ఎరుకో ప్రాంతంలో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన చూడటానికి ఎవరెవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? ఏ కులం వారు వచ్చారు? ఏ మతం వారు వచ్చారు? అందరూ వచ్చారా కదా? అందరూ వచ్చారు పిల్లరా. జనులందరూ కూడా యేసు ప్రభుని చూడటానికి అక్కడికి వచ్చారండి. ఈరోజు యేసు ప్రభు మాటలని ఊర్లోకి తీసుకెళ్దామంటే ఏమేస్తారండి? ఆగండి, మీరు రావద్దు. ఎంత విచిత్రం అండి. మనుషులు ఎంత తెలివితేటలు పెరిగిపోయాయంటే ఇవి ఏ తెలివితేటలు? చావు తెలివితేటలు పిల్లారా. నేను అంటున్నాను కాదనండి. అదే ఒక పొలిటికల్ లీడర్ వస్తే ఆయన కోసం వెయిట్ చేస్తారు, పూలు పట్టుకుంటారు. అండి, నువ్వు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి కోసం నీవు ఇంత ఘనంగా ఉంటే, నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త ఆ మాటలు నీ ఊరిలోకి వస్తే, నీ ఇంటికాడికి వస్తే ఏం చేస్తున్నారండి? వద్దా అండి? ఒళ్ళు బలితే అంతే ఉంటుందండి. నేను అంటున్నాను కాదు కానీ మీ మాటలు వాళ్ళు కానీ పిల్లరా ఏమండి, ఆలోచించండి పిల్లరా. దెబ్బ తగిలిన వ్యక్తికే ఆ నొప్పి ఉంటది, గాయము తగిలిన వ్యక్తికే ఆ బాధ ఉంటది. నీకేం తెలుసు ఆ బాధ? నీకు అవసరం లేకపోవచ్చేమో దేవుడి గురించి, నీకు అక్కర్లేదేమో యేసు ప్రభు ఆయన ప్రేమ నీకు అక్కర్లేదేమో, చాలా మందికి అవసరమై ఉన్నది. అలాంటి వాటిని కూడా పిల్లారా చాలా మందిని ఈరోజు అండి సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు పిల్లలు. నేను ఒకటే చెప్తున్నాండి, దేవునికి, దేవుని మందిరానికి, దేవుని సేవకుడికి ఎవరైనా ఎదురు తిరిగారంటే వారు నాశనానికి అయిపోయారా. అది మాత్రం గుర్తుంచుకోవాలండి. ఏమండి, సామాన్యమైన ప్రజల వైపు వారి మీద ఎదురు తిరిగితే వారు బలవంతులు కావచ్చు, వారి మీద గెలుస్తావేమో. కానీ దేవుడి మీద ఎదురు తిరిగి గెలవటానికేనా? ఏమండి, ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారండి. ఏమండి, నిజంగా ప్రజలు గొర్రెలు అంటారు కదా, ఒకటి వెళితే దాని మార్గంలో అందరూ వెళ్తుంటారు. ఎవడో ఒకడు వద్దంటే అందరూ కూడా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది అబద్ధమో, ఏది నిజమో తెలుసుకోలేకపోతున్నారండి. పిచ్చోడు చేతిలో రాయినట్టు ప్రజలు ఈరోజు అలా ఉన్నారు. సాతాను గాడు అందరినీ వాడుకుంటున్నాడు పిల్లారా. అయితే ఎరుకో ప్రాంతానికి యేసు ప్రభు వచ్చినప్పుడు అందరండి అందరూ వచ్చారు కదా, వచ్చారు పిల్లారా. దేవుడి మాటలు అంత ఎక్కసమైపోయాయా? దేవుడి మాటలు ఏం చేస్తాడు యేసు ప్రభు వచ్చి? ఆయన మాటలు మోసుకొచ్చిన సేవకులు ఏం చేస్తారు? ఆయన మాటలు కరపత్రాలు తీసుకొచ్చిన విశ్వాసులు ఏం చేస్తారు? ఏమండి, మిమ్మల్ని పాడు చేస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ఏమన్నా ఈ లోకంలో ఉన్న చట్టాలు నేర్పుతున్నారా? కాదండి. ఒక తాగుబోతుని మార్చుతున్నారు, ఒక పాడైపోయిన కుటుంబాన్ని కడుతున్నారు, ఒక చెడిపోయిన మార్గం నుంచి మంచి మార్గం చూపిస్తున్నారు. వీళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టలేరు వీళ్ళు. ఏమండి, తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? కని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని చదివించి ఇంత చేస్తే ఎక్కడ ఉన్నారంటే అనాథాశ్రయాల్లో ఉంటున్నారు వాళ్ళు. పోయి ఇది చెబుతారు మళ్ళీ పిల్లారా. ఒకటే చెప్తున్నానండి, యేసు ప్రభు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు పిల్లారా అందరూ వచ్చారండి.
ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు పిల్లారా. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన గొప్పతనం తెలుసు పిల్లారా. ఆయన గొప్పతనము తెలుసు, ఆయన చేసిన అనేక మేలు తెలుసు అందరికీ కూడా. అయ్యో మా ప్రాంతం వస్తే ఎవరు బాగుపడడం, ఎవరు ఉన్నారేమో వారు స్వస్థపరుస్తారేమో పిల్లారా. ఈరోజు లోకము ఎటువైపు వెళ్తుందంటే నరకానికి దగ్గరగా ఉన్నది పిల్లారా. అని నరకానికి దగ్గరగా ఉన్నది, అన్ని భయమే. అమ్మ పాము వచ్చిందంటే ఇక్కడ ఎవరు ఉంటారండి? ఒకసారి ఆరాధనలో ఇక్కడ పాము వచ్చిందని ఉంటారా? ఎగిరి గంతేసి రోడ్డు మీద ఉంటారు, అవునా కదా? పాము అంటే భయము, లేకపోతే దయ్యం అంటే భయము, లేకపోతే ఇంకోటి అంటే భయము, నరకం అంటే భయం లేదా? ఇప్పుడు ఎందుకు ఉంటుందండి భయము? ఇప్పుడు ఎందుకు ఉంటుంది పిల్లల భయము? ఆ ధనవంతుని అడిగితే చెబుతాడు ఆయన. ధనవంతుని దగ్గర పోయి అయ్యగారు ఎలా ఉంటుంది నరకం అంటే అప్పుడు ఆయన చెబుతాడు, ఒక్క అవకాశం ఏంటంటే నాకు, కానీ అవకాశం ఇస్తే కిందకి వచ్చేవాడిని అసలు అండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వట్లేదు కానీ దేవుడు వస్తే కిందకు వచ్చేసి లోకమంతా మార్చేవాడిని. ఆలోచించండి. రోజు దేవుని బిడ్డలని, దేవుని సేవకుని పిల్లరా, దేవుని గురించి, మందిరాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు పిల్లలు. యేసు ప్రభు ఈ ప్రాంతమే కాదు, ఎరుక ప్రాంతమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వెళ్ళినప్పుడు ప్రజలందరూ గుంపులుగా వచ్చారు పిల్లరా. అనేక మంది మార్చబడ్డారు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, చెవిటి వారు విన్నారు పిల్లరా. అది దేవుడు గొప్పతనము. దేవుడు ప్రేమించాడండి. అవునండి, కుష్టి వేదాల దగ్గర నువ్వు పెడతావా? వాళ్ళతో నువ్వు ఉంటావా? చవటం కాదు మాటలు, ఏమండి చేసి చూపించాలి, అవునా కదా పిల్లారా? దేవుడు ప్రేమది. వారిని సారదీశారు, మీరు ఊరిలోంచి వెలివేశారు వారిని. ఊరికి చివరి ఉండాలి, వారికి ఏదైనా పెట్టాలంటే 1 కిలోమీటర్ దూరంలో పెట్టి నువ్వు వెళ్ళిపోయినా ఉంచుతున్నారా? ఇదేనా నీకు నేర్పించింది? ఆలోచించేద్దామండి. యేసు ప్రభు లాంటి వాడు కాదు పిల్లరా. అంతమంది ప్రజలు ఆయన వస్తున్నాడంటే ఆ ప్రాంతంలో అందరూ వస్తున్నారు. కారణం అంటే ఆయన ఎవరు చూపిన ప్రేమ ఆయన చూపుతున్నాడు పిల్లారా. ఈ సమయంలో ఆలోచించేద్దామండి. అయితే ఇంతమంది ప్రజలు వచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు జక్కయ్య పిల్లారా. చూద్దామండి, జక్కయ్య గురించి మాట్లాడుకుందాం పిల్లారా. చూడండి, అక్కడ 3వ వచనం 2వ వచనం ఏమంటే, ఇదిగో సుంకపు గుత్తదారులను ధనవంతులైన జక్కయ్యను పేరు గల ఒకడు ఉన్నాడండి. ఏంటంటే ఆయనకి ఏముందంట? ఆయన సుంకం అనేది తెలుసుకోండి అందరికి. ట్యాక్స్ కడతారా మీరు? ఇక్కడ కట్టరా? ఏంటి మాట్లాడలేదండి? కడతారా? వాటర్ బిల్లు వస్తుంది, 6 నెలలకు ఒకసారి వస్తుంది, మున్సిపాలిటీ కాబట్టి. మాకైతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది పిల్లారా. అయితే ట్యాక్స్ ఎంత 200 ఉందనుకోండి, మిమ్మల్ని 400 కడతారా? కట్టరా? కట్టలేదా? ఏం చెప్పట్లేదండి. మేము కట్టామండి, మాకు 200 400 ఇమ్మన్నాడు. 200 ట్యాక్స్ 400 ఇమ్మన్నాడు. ఏంటంటే అది అంతే అన్నాడు. ఏం చేస్తాం? కట్టామండి. అయితే ఈ జక్కయ్య ఏం చేసాడంటే, పన్ను వసూలు చేసే వ్యక్తి. పన్ను 200 అయితే ఉన్న దానికన్నా అధికముగా పన్ను వసూలు చేసే వ్యక్తి అయితే పిల్లారా. దీంతో బాగా డబ్బు సంపాదించాడండి. ఏమండి, గవర్నమెంట్కి చెల్లించాల్సిన 200 అయితే ఈయన 400 వసూలు చేస్తే ఈయనకి వెనక్కి ఎంత పోతాయి? ఎంత పోతాయండి? 200 పోతాయండి. ఒక ఇంటికి 200 పోతాయి. ఎన్ని ఇల్లు ఉన్నాయండి చెప్పండి? ఈ గవర్నమెంట్ కాలేజీ ఎన్ని ఇల్లు ఉంటాయి? నా దేశం ఒక 500-600 ఇల్లు ఉంటాయి అనుకోవచ్చండి. ఎంత పోతాయండి ఆయనకి? చాలా బ్యాక్గ్రౌండ్ బాగా అందుకే ఆయనకి. ఆయన ఏంటంట పేదవాడు కాదు, ఎవరినైనా ధనవంతుడు పిల్లారా. గుర్తుపెట్టుకోండి, జక్కయ్య గుప్తదారుడు ఏంటంటే, సుంకపు గుప్తదారుడు ధనవంతుడై ఉండి కూడా ఏం చేశాడండి? ఈ గుంపులోకి వచ్చేసాడు. ఇంకా ఎక్కడికి వచ్చాడు పిల్లారా? గుంపులోకి వచ్చేసాడు. పాపం యేసు ప్రభు ఆ మార్గమున వచ్చుచున్నాడు. యేసుని చూడాలనుకున్నాడండి. యేసుని చూడాలనుకున్నాడు పిల్లారా. ఆశ ఉందండి, మనకు కూడా ఆశ ఉంది. అప్పుడప్పుడు నేనైతే ప్రభు ఎరిగినప్పుడు అయితే మార్చెల ప్రాంతానికి వస్తే మా హీరోలు వచ్చినప్పుడు చూడాలని ఎగబడేవాడు. అసలు చూడకపోతే కదా వెళ్ళకుండా కూడా కనబడకపోతే ఏం చేద్దామండి? చక్కగా మేడి చెట్టు ఎక్కుతావా? మేడి చెట్టు మేడలు ఎక్కడప్పుడు మిత్ర పైకి చూసేవాళ్ళం. అప్పుడు కనపడితే చిన్నగా ఇంటికి పోయేవాళ్ళం.
కానీ జక్కయ్య పిల్లలు ఆలోచించేయండి, అంతమంది ప్రజల్లో ఉన్నప్పటికీ జక్కయ్య కనపడలేదండి యేసు ప్రభు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఈయన ఎంతెత్తున్నాడు, ఎంతెత్తున్నాడు కరెక్ట్ నాలాగుంటే ఉంటే, అవునా కదా, నాలాగా ఉండొచ్చు నాకు తెలిసి. అయితే నేను కూడా చూడలేదు కానీ జక్కయ్యని, మీరు చూస్తే చెప్పండి ఒకసారి అండి పిల్లరా. జక్కయ్య నా హైటే ఉంటాడు అనుకుంటా పిల్లరా. అందుకే ప్రజల్లో కనపడ్డాడు యేసు ప్రభు, కనపడనుకొని పోయి ఏం చేస్తాడు, చిన్న ఇక్కడ లాభం లేదని పోయి మేడి చెట్టు ఎక్కడానికి వెళ్ళాడు పిల్లరా. అవసరమా జక్కయ్యకండి? అవసరమా? ఆయన ఎవరు? ఒక ఉద్యోగి, ఉద్యోగాన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, అవునా కదా. ఆ రోజు పరిపాలన చేస్తారు రోమా సామ్రాజ్యంలో, రోమా పరిపాలనలో ఒక పిల్ల ట్యాక్స్ కలెక్టర్ అయినా. ఈయన ఏం చేశాడు పిల్లరా, చిన్నగా వెళ్ళిపోయాడు, ఇంకా లాభం లేదని చెప్పేసి మేడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లరా. ఏమండి, మేడి చెట్టు ఎక్కడానికి ఇంకా నిశ్చయించుకున్నాడు. ఇంకా ఏమండి, అంత ఆశ మనకు ఉందా? ఏమండి, ప్రార్థన చేస్తాము, జవాబు వచ్చేదాకా ఉంటాం మనము. ఎన్ని అందులో ఉందిలే పోతానే ప్రార్థన జగడ చేస్తామంటే, ఏమండి పిల్లరా, దేవుడు కార్యాలు చూడాలని ఆశ నీకున్నట్లయితే తప్పనిసరిగా మేడి చెట్టు ఎక్కిచ్చింది. ఏమండి, జక్కయ్య ఆశ ఏం చేసిందంటే ఇంటికి తీసుకెళ్ళలేదు. నిరుత్సాహంతో, నిస్పృహతోటి నాకు కనపడలే, మరలా చూద్దాంలే, మరలా కలుసుకుందాంలే అనుకొని ఇంటికి వెళ్ళిపోయిన జక్కయ్య ఎట్టకేలకి నేను యేసు ప్రభుని చూడాలి. అదండి, మనసులో అది ఉంటే చాలు పిల్లారా. మన మనసులో ఇది కావాలనుకుంటే అయ్యేదాకా ఊరుకోమండి, ఊరుకుంటామా పిల్లారా? మనకు కావాల్సిన ఎన్నేనండి, ఇంట్లో ఫ్రిడ్జ్ కావాలి, ఊరుకుంటామా? వచ్చేదాకా మొగుడిని తిప్పుతూనే ఉంటాము, లేకపోతే మనం ఏ తిప్పబడినా ఇంటికి రావాలంటది, అంతేనండి. అంటే మన ఆశ అలాంటిది పిల్లారా, అవునా కదా పిల్లారా? కానీ ఈ లోక సంబంధమైన వాటిపైన మనము ఎంత దృఢంగా మనం ఆశపడతాము, అవి వచ్చేదాకా మనము ఎన్ని పాటలు పడతాము పిల్లారా. దేవుడి పని విషయంలో కానీ పిల్లారా, దేవుడి విషయంలో కానీ అంత శ్రద్ధ మనకున్నదండి. జరగదా జక్కయ్యకి? యేసు ప్రభుని చూడకపోతే జరగదా? లేకపోతే యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందాలా? యేసు ప్రభు దగ్గర ఏమైనా అవసరం ఉంది ఆయనకి? ఏమండి, నీలాగా నాలా పేదవాడా, లేకపోతే మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడా? ఎవరండి ఆయన? ధనవంతుడు పిల్లారా. అర్థమైందండి? ధనవంతుడికే యేసును చూడాలని ఆశ బలంగా ఉన్నది. ధనవంతుడే మేడి చెట్టు ఎక్కాడు, నీవు నేను ఏం చేయాలి? ఆలోచించాడు పిల్లారా. మధ్యాహ్న కలసంలో ధనవంతుడికి అంత అవసరమై ఉంటే యేసు ప్రభు, ధనవంతుడే అలాంటి పాటలు పడితే మరి ఇంకిన్ని చేయాలండి పిల్లారా. ఆలోచించండి పిల్లారా, ఎంత ఆశ ఉంది పిల్లారా. ఏమండి, జక్కయ్య ఎంత ఆశ కలిగి ఉన్నాడు పిల్లారా. ఏమండి, ఆశ ఏం చేసిందో తెలుసండి? జక్కయ్య అంత ఆశతోటి, అంత కసితోటి ఏం చేశాడంటే, చదువుకుందామండి, చదవండి పిల్లారా, 4వ చదువుకుందామండి. అప్పుడు యేసు ఆ త్రోవను రాయి ఉండేది కనుక అతను ముందుగా పరిగెత్తాడు. లేట్ చేయలేదండి. లేట్ చేశాడా? చేయలేదు పిల్లారా. అండి, ముందుగా పరిగెత్తాడు పిల్లారా. నాకైతే పాస్టర్ ఇక్కడ ఆదివారం ఆరాధన 9:30 అన్నాడు. నేను 10:30 లేని చెప్పేసి నేను చల్లగా ఆయన చక్కగా 9:30 అని చెప్పేది. గబగబగా మీరు పరిగెత్తు, ఎక్కడ లేట్ అవుతుంది, ఎక్కడ లేట్ అవుతుంది అని పిల్లారా. ఏమండి, ముందుగా వెళ్ళటం నాకు మొట్టమొదటి కూడా ఇష్టమేనండి. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కలవ టెంపుల్కి ఉదయం వర్షిప్ 5 గంటలు స్టార్ట్ అయింది. 5:30 అయిందంటే తలుపులు తాళాలు వేస్తాడు. వచ్చే గేట్ ఎదుగుండి గేట్ కట్టుకుని చూడటమండి, రసంగా పెట్టమే. తర్వాత గేట్ తాళాలు ఇప్పుడు ఆరాధన అయిపోయినాక తాళాలు తీస్తారు పిల్లలు. ఏంటి ఇదంతా కరెక్ట్ కాదనుకున్నాను నేను. కాదండి, కరెక్టే పిల్లలు అండి. ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక టైము అవసరం అండి. అవసరమా కాదండి? అవసరమా కాదా పిల్లారా? ఎగ్జాంపుల్, రాత్రి ఉపవాస ప్రార్థన దేవరపల్లి మందిరంలో మేము సంవత్సరం అంతా పోయిన జనవరి నుంచి ప్రార్థన చేస్తున్నాం. మగవాళ్ళు రావాలి, మగవాళ్ళు రావాలి, మగవాళ్ళు రావాలి, మగవాళ్ళే రావాలి. ఆడవద్దు అండి, మగవాళ్ళు రావాలి, మగవాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. రాక ఒక ఆయన వచ్చాడు. ఏమండి, రాక ఒక ఆయన వచ్చాడు, మంచి తాగుబోతు వచ్చాడు. మార్చుకొని పిల్లగాడు వచ్చాడు. వచ్చినాడు పాపం. శనివారం ఉపవాస పదం చాలా మంది రాలేదు. పాపం అబ్బాయి శనివారం ఉపవాస పదం టైంకి వచ్చాడు.
రావడం రేపు పాస్టర్ గారు ఏంటి టైం అయింది ఇంకా ఎవరు లేరాడు. నాకు కొంచెం జారిపోలేదు డబ్బుకే. అయ్యో బాబు నీకు తెలియదా విషయము, వస్తారులే భయపడబాకన్నా. అసలుకే మగవాళ్ళు అటు చూస్తేనేమో ఒకరే ఇద్దరు ఉంటారు, ఇటు ఆడలు అంటారు. ఆదివారం కూర్చుంటేనే డబ్బు అంటుంది ఆటకి, సిగ్గు బిడియము ఎన్ని ఉంటాయి. దీంతో పాటు శనివారం వచ్చాడు అతగాడు. 10 మంది వస్తే శనివారం 5 వస్తారు. ఇంకా చూడు దేవుడా నువ్వే కాపాడది అబ్బాయిని అని నేను అనుకున్నాను. పిల్లారా చూస్తే చివరికి కరెక్ట్గా అక్కడ 8 వచ్చాడు. అప్పటికి మేము ఊడిసేసి చేపలు వేస్తున్నాం. ఎవరు వచ్చారు ఏనన్నా ఎవరు రాదన్నాడు. ఇంకా నాకు తెలిసి అనుకున్నా మనం కూర్చొని వస్తలని వెంటనే ప్రార్థన స్టార్ట్ చేశారు. పిల్లారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నా పిల్లారా, ఇంకా కొత్త వాళ్ళు మన మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళకి టైం తెలుసు. వాళ్ళకి టైం అంటే వాళ్ళు భయం. ఫస్ట్ స్టార్టింగ్లో మనం కూడా స్టార్టింగ్లో పర్ఫెక్ట్గా వచ్చాం. మనం కూడా కాలక్రమేణా సీనియర్స్ అవుతున్నాం. అయ్యో మన పాస్టర్ గారే కదా, అయ్యో మనోలే కదా, అక్క ఏమన్నా ఎప్పుడు ఏమనుకొని చిన్న లేట్ వస్తుంటాం. కొత్తలకు అదే ఉండదు అమ్మో ప్రారంభంలో వెళ్ళాలి ట్రైన్కే వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ముందుగా వచ్చేసాడు. ఇంకా అర్థమైపోయింది నాకు. ఏం చేస్తాం, చేసేది ఏం లేదు. ఇంకా కొంత తర్వాత పర్సనల్ చదువుతాం అబ్బాయికి, ఇది పరిస్థితి అయ్యా ఇబ్బంది పడవాకమని పర్సనల్ చెప్పాలనుకుంటారు. గమనించండి, మనం సమయం పాటించాలండి. 10:30కి ఆరాధన అంటే 10:30కే ఉండాలి. మేమైతే 4 గంటలు వేసి ఉండండి. మా కాలం చేస్తున్నాం నగర్ నుంచి కూకట్పల్లి ఎక్కడికంటే మెట్రో గార్డెన్లో, నేను మెట్రో గార్డెన్ పెట్టి వెళ్ళాను. 22 కిలోమీటర్లకు వెళ్ళారా, ఆరాధనకి వెళ్ళిపోయాను. చలి వెళ్ళిపోయాను. ఎందుకంటే అది అలవాటు అండి, ఫస్ట్ నుంచి వెళ్ళారా. ఈ రోజు కాదు, నేను గొప్పగా చెప్పలేదండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా టైం ఇన్ టైం వెళ్ళిపోతాను పిల్లలని. అంటే మన మాట చెప్పేవాళ్ళం అండి మేము, మీకు మేము బోధించే వాళ్ళం. మీరు మాకు చెప్పారనుకో ఇంకేముంది, ఇంకా ఉందేమన్నా ఏం లేదు పిల్లరా, అంతా అండి మేము మీకు చెప్పేవాళ్ళం. అలాంటిది మీరు మీతో మేము చెప్పించుకొని ఆ స్టార్ట్ అక్కడికి దిగజారిపోలేదు పిల్లరా. ఆలోచించేద్దామండి. అందుకనే సమయానికే రావాలి మనము. చూడండి ఇక్కడ సీరియల్ చూసారు, ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? మంచి దేవుడు స్తోత్రం అండి. సీరియల్ చూసే వాళ్ళు టైం మించి చూస్తారా? టైం కరెక్ట్గా వస్తుందో రావట్లేదు ముందుగానే 10 నిమిషాలు ముందుగా కూర్చుంటారు. ముందుగా కూర్చొని ఏ ఒక్క క్షణం తీసుకొని కడవా సీరియల్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కటి మిస్ అయినా కానీ ఇంత సబ్బులు తప్పుడు కాస్తాడు. అవునా కదా? అవునా కదండి? మేము సబ్బులు అంటే వాళ్ళు చిన్నప్పుడు అయితే సబ్బులు వస్తున్నాయి రాంటాం. ఇంత పొడుగు ఏమండి, ఇంత చూపించేసి ఇంత పొడుగు వ్యాధి చూపిస్తారు. పిచ్చి వేసిపోతారు. అయ్యో ఇంకా అది ఇంకా అది ఇంకా ఎదురు చూస్తూనే ఉంటారు పాపం. అండి ఆశ. జక్కయ్య కూడా ఏం చేశాడంటే పిల్లరా, యేసు ప్రభుకి అక్కడ కనపడని తెలుసుకున్నాడు. ఇంకా ఆయన ఎరుకో ప్రాంతం ఉండి అక్కడి నుంచి వస్తే కనపడక అర్థం కాదు, ఇది ఈ మార్గంలో వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ చెట్టు ఉందని చెప్పేసి ముందుగా పరిగెత్తాడు. అసలు ఎంత ఆశ అండి అయినా కానీ జక్కయ్యకి అండి. ఏమండి ఎంత ఆశ ఉంది పిల్లారా, ఆలోచించేద్దామండి. ఎంత ఆశతో అండి పిల్లారా. ముందుగా టైం అని రాకుండా అక్కడ ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేనేజెంట్ ఎక్కడ పిల్లారా. ఎంత గొప్ప మాటలండి. మనం ఎన్నిసార్లు చదువుకున్నాం జక్కయ్య గురించి పిల్లారా. అండి ముందుగా పరిగెత్తాడంటే వారందరికంటే ముందు వెళ్ళిపోయాడు. ఆయన కనపడలేదు. ఇంకా ఆల్రెడీ యేసుప్రభు గుంపులో ఉంటే నాకు కనపడు, కానీ ఆయన ఇదే మార్గంలో వస్తాడు కదా, అందుకే ముందుగా వచ్చేసి మెడి చెట్టు ఎక్కాడండి. ఏమండి మన యేసుప్రభు హృదయ అంతరంగం లేని దేవుడు పిల్లారా. అవునండి, అవునా కదా పిల్లారా? ఇంతమంది ఉన్నారు గుంపు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అండి రక్తస్రావం స్త్రీ ఉంది కదా, అంతమంది ఆయన మీద పడి 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 ఉంటే ఆయన అన్నాడు నా దగ్గర నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు. ఏమో గుంపులో వచ్చేసి ఆయన చెంగు ముట్టి విశ్వాసంతో పిల్లారా. అవునా కదా? ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన కలవాల్సిన అవసరం లేదు, ఆయన బాధ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దొంగ ముడితే చాలు నేను స్వస్థపడతాను అనుకుంది పిల్లారా. అంత గుంపులు వెళ్ళిపోయింది. ఆ చెంగు పట్టుకుందండి. పట్టుకోగానే ఆయన అంటున్నాడండి, ఏమన్నాడు, నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయిందంటండి. ఇంతమంది జనాలు ఉండగా యేసుప్రభు అక్కడికి వెళ్ళిపోయి జక్కయ్య నువ్వు దిగు. ఎందుకని జక్కయ్య హృదయంలో ఉన్న తపన ఆశ యేసుప్రభుకి తెలిసింది పిల్లారా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏ ఆశతో అయితే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము, మనము ఏ ఉద్దేశాలతో మనం వచ్చి ఉన్నామో అవన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా
మాట్లాడతాడు పిల్లారా. ఆలోచించేద్దామండి. అయితే ఇక చక్క ఏం చేశాడంటే వెళ్ళిపోయి టక మేడి చెట్టు ఎక్కేశాడు పిల్లారా. పరుగులు తీశాడు పిల్లారా. రోజు యేసు ప్రభు యొద్దకు అనేక మంది కూడా పరిగెడుతున్నారు, వస్తున్నారు, కానీ నిలబడుతున్నారండి? నిలబడలేదు పిల్లారా. నిలవలేకపోతున్నారు. పరిగెత్తేటప్పుడు మంచి కషి ఉంటుంది. పరిగెత్తిన యేసు చూసేటప్పుడు యేసు దగ్గర ఏదో చేయాలనుకుంటారు, కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆ గ్రంథం ఇప్పి అప్పుడు చెబితే అడ్డుకుంటున్నారు అందరు కూడా. అవునా కదా? చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తూ చూడండి. మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం పిల్లారా. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన మోకాల నుండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయనని అడిగాను. చాలండి. ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లారా, ఒక కుర్రవాడు ఉన్నాడు. యేసు ప్రభువు మార్గంలో వెళుచుండగా ఈయన పరిగెత్తుకుంటూ పోయాడు. పోయి ఏమంటే కరెక్ట్గా అడిగాడండి. కరెక్ట్గా అడిగాడు పిల్లారా. అడగాల్సింది అడిగాడు. చూడండి, నిత్య జీవమునకు వారసుడుగా నేనేం చేయాలి ప్రభు అన్నాడు. చూడండి, అర్థమైందా పిల్లారా? నిత్య జీవముకి నేను వారసుడుగా ఉండాలి. నేను ఆ వారసత్వం నాకు కావాలి అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్షి పలకూడదు, నీ పొరుగు వారు ఏది ఆశించకూడదు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ కుర్రవాడు సమాధానం ఇస్తున్నాడు. ఏమంటే, ఇవన్నీ నేను బాల్యం నుంచే ఆచరిస్తున్నా అని చెప్పాడు. మంచిది, గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ కూడా నువ్వు చిన్నప్పటి నుంచే ఆచరిస్తున్నావు, వెరీ గుడ్ అన్నాడు. అయితే ఒక్కటి కొదువుగా ఉన్నదయ్యా అన్నాడు. ఏంటంట? ఒక్కటి కొదువుగా ఉన్నదన్నాడు. ఏంటిదయ్యా చెప్పాయంటే, నీకు కలిగి ఉన్న ఆస్తినంతా అమ్మి వేసి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఇప్పుడు బయటపడదు రంగు. ఏమండి? అసలు రంగు ఇప్పుడు బయటపడది. ఇందాక వేసిన రంగు అంతా ఒకటి, ఇప్పుడు బయట ఆయన రంగు అంతా కూడా. ఇంకేం చేశాడు? ఇంకా ఆస్తి నమ్మాలా అమ్మో, అమ్మితే ఏమవుతుందో. ఇలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అంత ఆశ, పరిగెత్తుకుంటూ వచ్చిన అడిగిన ఆశ ఏమైపోయిందండి? ఏమైపోయింది? నిత్య రాజ్యము కోసము నిత్యము యుగాలు దేవుడితో ఉండవలసిన ఆ స్థానాన్ని వదులుకోవడానికని నువ్వు ఇష్టపడ్డావు. అవును కదా? నీ కాడ ఉన్నదేమో పోకూడదు, కానీ అక్కడ ఉంది మాత్రము రావాలా? ఎంత విచిత్రమైన అయినా కానివ్వండి, అడగటానికి నోరైనా ఉండాలి. అవును కదండి? అడగటానికి నోరైనా ఉండాలి. మన కాడుంది పోకూడదు. ఇందులో సామెత ఉందండి, కుండలో అన్నం అంట కదలకూడదంట, అబ్బాయిని దుడ్డుగా ఉండాలంట. అవునా కదండి? దినేష్ అన్న అబ్బాయి అన్నం పెడుతున్నారేమో, బాగా లావుగా దినేష్ లాగా అన్నాడు. అన్నం పెట్టట్లేదా పిల్లారా? కుండలో అన్నం కదలకూడదంట, అబ్బాయి ఏమో లావుగా ఉండాలంట. ఇలాగంటే అయినా కానీ అండి ఆలోచించేద్దాం పిల్లారా. మన కాడ ఉన్నది వదిలేదు, దేవుడికి వ్యతిరేకమైనది, దేవుడికి అయిష్టమైనది, దేవుడు వద్దన్నది అంతా కూడా తీసివేసేస్తే అప్పుడు దేవుడి దగ్గర ఉన్నది అది దగ్గరికి వస్తుంది. అవునా కదండి? దేవుడి దగ్గర నీకు ఏది కావాలో, ఏది అవసరం ఉందో అవన్నీ వస్తాయి. మనకు అట్ట కాదు, రెండు ఉండాలి, ఇటు పక్క. మేము బరువు మాత్రమే అంటామండి, మాకు ఇబ్బంది ఏం లేదు ప్రభువా. ఇటు పక్క ఆశీర్వాదం పెట్టండి, ఈ పక్క మా పాపాలు వెంటనే పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటామండి. అంతే కదండి? అవునా కదా పిల్లారా? ఆలోచించుకుంటామండి. ఈ కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు చక్కగానే. రావటం అడిగాడు, మంచిగా ఉంది, కానీ విడిచిపెట్టాడండి పిల్లారా. మారు మనసు పొందాము అంటానికి జక్కియ చాలా బెటర్. అంతకంటే ఇంకా నా దేశం ఎవరు లేదు పిల్లారా. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు మాట్లాడాడు ఏమన్నా జక్కయ్య తోటి? మాట్లాడి ఇంట్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే ప్రభు ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను 400 ఇస్తా అన్నాడు. చెప్పాడా? ఈయన చెప్పాడు యేసుప్రభు. అవునండి, ఈయన చెప్పాడు యేసుప్రభు. వేసాడైనా? ఆయన చెప్పలేదు. ఏమండి?
ఆయనకేమో చెప్పలేదు జక్కయ్యకి, ఈయనకేమో చెప్పాడు. చెప్పినా చేశాడా అంటే పిల్లారా చోటోడు ముందు సంతమూర్తి ఏ సుఖం, ఏ సుఖం లేదండి. మారండి అమ్మా, మారండి మారండి మారండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పాపాలు విడిచిపెట్టండి, పాపాలు విడిచిపెట్టండి, నువ్వు చెబుతూనే ఉండాలి. ఇంకా లేతే ఈ భాష గారికి ఏ పని ఉండదు. ఆ పాపాలు అంటారు, పాపాలు అంటారు, మారంటే ఏం మారాలి అసలు? ఇలా ఆలోచించేద్దామండి. దయచేసి గమనించండి పిల్లారా, భక్తి జీవితం ఒక్కసారి. అందుకని పౌలు అంటాడు, నేను వెనకుండా విడిచిపెట్టాను, మర్చిపోయాను, ముందున్న వాటి వైపు నాకు గురి ఉన్నది. క్రీస్తు యేసు నన్ను ఎందుకు ఏర్పాటు చేసి ఎందుకు పట్టుకున్నాడో వాటి వైపు మాత్రమే పరిగెత్తుతున్నాను. ఎటువైపు పరిగెత్తున్నామండి? ఏమండి, ఒక్కసారి మారు మనసు పొందిన నీవు ఎటువైపు పరిగెత్తున్నావు? మారాలండి. మారేటప్పుడు మాత్రం చక్కగా బాప్తిసం రోజు చక్కటి ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి. ఏమండి, తర్వాత ఏముంటాయి? ఒకసారి మళ్ళీ మనం ఫోటోలు తీసుకుందామండి. ఇప్పుడు వీడియోలు తీసుకొని ఇక్కడ పెడితే ఎల్సీడీలో పెడితే ఎల్ఈడీలో పెడితే అప్పుడు ఎత్తుది మనం ఎంతగా మారామో. ఏమండి, గొడవలు వచ్చినప్పుడు ఒకసారి వీడియో తీసి పెట్టామనుకో, ఇటు మారు మనసు వీడియో ఒకసారి, ఇటేమో మారినాక క్రీస్తు యేసు చేత పట్టబడిన వారు ఎలా ఉంటారు సార్ పెట్టుకుంటే సిగ్గాస్పతిగా మనకి. ఇదేంటి మాట పెట్టుకున్నారా? ఆలోచించండి, దయచేసి గమనించండి. దేవుడు కార్యాలు బహు బలంగా జరగాలంటే, దేవుడు మన చేతుల్లో, దేవుడు మన పక్షం నుండి ఆయన యుద్ధం చేయాలంటే మనం ఎలా ఉండాలంటే, ఏమండి, చక్కగా మనం మారు మనసు తగినట్లు జీవించాలి పిల్లారా. అయితే ఈ కొల్లవాడు ఏం చేశాడంటే, మిగులు ఆస్తి గలవాడు కనుక ఏం చేశాడండి, తలవచ్చుకొని చిన్నగా, నీ దారి నీదే యేసయ్యా, నా దారి నాదే, వచ్చినందుకు బాగా నాకు బుద్ధి చెప్పాలే, ఇంటికి పోతున్నానని పోయాడండి. అవునా కదా? అంతేనండి. దేవుని వాక్యం ఎందుకు వచ్చినప్పుడు అలాగే ఉంటుందండి. అర్థం ముందుకు వెళ్ళినప్పుడు చెప్పాలా? ఇక ఇక్కడ మచ్చ ఉన్నది, ఇక్కడ ఇది ఉన్నది, ఇక్కడ ఇలా ఉన్నది చెప్పాలండి? చెప్పాల్సిన అవసరము లేదు పిల్లారా. దేవుడు వాక్యం ఎందుకు వచ్చినప్పుడు నీ స్థితిగతులు ఏందో, నా స్థితిగతులు ఏందో, నీ పరిస్థితి ఏందో, నా పరిస్థితి చక్కగా వాక్యం బోధిస్తుంటుంది. బోధిస్తున్నప్పుడు ఏంటంటే, అయ్యో ఈ పాపం నాలో ఉంది కదా, ఇదిగో ఇలాంటి స్థితి నాలో ఉన్నది కదా అని సరి చేసుకోవాలి పిల్లారా. అండి, ఎస్పెషల్ చెప్పాలా? అర్థం ముందు పోయి తెలియదా? తెలుసా తెలియదా అండి? తెలుసా తెలియదా? ఎలా దూకోవాలి, ఎలాగా ఉండాలి, ఏంటి మొత్తం తెలుసు కదా. అలాగనే దేవుని యొద్దకు వచ్చినప్పుడు పిల్లారా, దేవుడు వాక్యం వింటున్నప్పుడు ఇది నా కొరకే ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు, ఇది నా కోసమే మాట్లాడాడు దేవుడు, నేను సరి చేసుకోవాలి తెలుసుకోవాలి పిల్లారా. ఆలోచించేద్దాం. అయితే జక్కయ్య ఏం చేశాడంటే, ఇంకా ఆ మేడు చెట్టు ఎక్కగానే యేసు ప్రభు పిల్లారా చిన్నగా వెళ్ళిపోయి, జక్కయ్య దిగు, నువ్వు దిగు, దిగి నేను మీ ఇంటికి రావాలనుకున్నాను. ఏమండి, జక్కయ్య మీ ఇంటికి రావాలనుకున్నారా అంటే ఎంత ఆనందం అండి జక్కయ్యకండి. నాకు తెలిసైతే ఆ రోజుల్లో నేను చెప్తున్నా అండి, అలాగే జక్కయ్య ఇంటికి నాకు తెలిసి ఎవరు పోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అంత విపరీతంగా వసూలు చేసి ఆయన ఇంటికి పోతారా? మా జక్కయ్యలే, మా బంధువులే, మా బాబాయ్ అని పోతారా? ఏం బాబాయి అంత మన లేకుండా ఇష్టానుసారంగా పనులు వసూలు చేసేవాడు, వాళ్ళు మాకేం బాబాయ్ కానీ తీసేయి. చాలా మంది ఎలాగపోవచ్చు నాకు తెలుసు అయితే అండి పిల్లారా. అయితే యేసు ప్రభు ఒక్కసారికి అంత మందిలో ఉన్నప్పుడు కూడా జక్కయ్య నువ్వు దిగు అనగానే ఎంతో సంతోషంతో ఆనందంతో దిగాడు పిల్ల. దిగేసి తన ఇంటికి వెళ్ళిపోయింది. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు పిల్లరా. వెళ్ళిన వెంటనే ఏమండి, అయితే వెళ్తున్న వెంటనే ఇంకా ప్రజలు ఊరుకుంటారండి. ఇంకా ఏమండి, చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఇదే గోరంట్ల ప్రాంతానికి ఇక్కడ ఉన్న వాటితో ఎమ్మెల్యే వస్తున్నాడు పండి పిల్లారా. ఆయన వస్తున్నాడు అనుకోండి, ఆయన వచ్చేసి ఇక్కడ నాయకులు ఉంటారు కదా, ఈ వార్డులో నాయకులు ఎవరు ఉంటారు కదా, వాళ్ళందరూ అడిగా ఇవాళ నేను గోరంట్ల ప్రాంతానికి వస్తున్నాను, నేను వచ్చి మీ ఇంట్లో నేను భోజనం చేస్తాను అంటే చక్కగా ఇక్కడ నాయకులు అందరూ సిద్ధం చేస్తారు. వాళ్ళు మాట్లాడుతూ బాగుంది అనుకుంటారండి అనుకుంటారు. చిన్నగా ఆయన ఏం చేశాడు యేసు ప్రభు, రాటు ఆ పాప చక్కగా ఇడిగిపోతున్నాడు. ఇంకా జనం ఏందా వేసాక పిచ్చి వేసినామన్నా, ఇంతమంది మేము ఉండగా ఇంతమంది ఆయన ఎదురు చూస్తుంటే ఆ పాపి ఇడిగిపోతున్నాడు అంటే అసలు అయినా కానీ ఇంకేం చేసి చదవండి ఒకసారి, అర్థమైంది పిల్లరా. చూడండి పిల్లరా,
అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయవలనని చాలా సనుక్కున్నారండి పిల్లారా. అర్థమైందండి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారండి? ఈయన పాపి అయినా జక్కయ్య. యేసు ప్రభు కోసం వచ్చాడండి. అసలు ఎవరి కోసం వచ్చాడు యేసు ప్రభు? ఎవరి కోసం వచ్చాడు చెప్పట్లా మీరు? పాపులని రక్షించటానికి. జక్కయ్య బహు పాపం వచ్చేసి మనుషుల చేత చెడ్డవాడిగా పిలువబడుతున్నాడు పిల్లారా. అయితే ఈ జక్కయ్య ఇంటికి వచ్చేసాడు. ఎవరి కోసం వచ్చాడంటే పాపి కోసం వచ్చాడు పిల్లారా. నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నాలో పరిశుద్ధత ఉన్నది, నాలో ఆది ఉన్నదంటే నీ కోసం యేసు ప్రభు రానే రాలేదండి. నేను పాపిని అనుకున్న వారి కాడికే యేసు ప్రభు వారి కోసమే ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. చూడండి, ఆలోచించేట్లయితే పిల్లారా. ఎందుకంటే పిల్లారా చాలా మంది కూడా ఇలా చదువుకున్నారు పిల్లారా. పరిస్థితులు శాస్త్రులు కూడా చాలా మన బైబిల్ అని చూపెట్లే కానీ పిల్లారా, ఆయన భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అన్నారు, ఏనేంది ఈ సుంకలతో కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి అన్నారు లేదండి అన్నాడు పిల్లారా. ఏమండి, ఒక నాయుడు ఈ ప్రాంతానికి వచ్చేసి తాగుబోలు ఇంటికి వెళ్తే ఎట్లుంటది? జనాలకి పక్కన నాయకుడు అన్నది మన ఎమ్మెల్యే పిచ్చి వచ్చి వేసిందా, మనం ఎంతగా గ్రాండ్కి ఏర్పాటు చేస్తాం, మా ఇంటికి రాకుండా ఆ ఇంటికి పోయినాడింది అనుకోండి. కొనుక్కున్నారండి, సనుక్కున్నారు పిల్లారా. దేవుడు అనుకోలేదండి. దేవుడికి ఈవిడ ఏమన్నా సనుక్కోవడంలో, కొనుక్కోవడంలో, మాట్లాడటంలో దేవుడు మనుషులు తేడా ఏలేదు మనుషులు పిల్లారా. అయినా కానీ ఇబ్బంది లేదండి. దేవుడు అంటే యేసు ప్రభు చేశాడు. ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లారా. జక్కయ్య ఇంటికి వెళ్ళిన వెంటనే మనం చెప్పుకున్నామండి. ఎందుకంటే జక్కయ్య నిలువబడి ఏమంటాడు పిల్లారా? చదవండి పిల్లలు సరే అండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొక్క ఆయనను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లితునని ప్రభువుతో చెప్పాను. ప్రభు చెప్పాడు, జక్కయ్య గారు నేను మీ ఇంటికి వచ్చాను కానీ నీవు బైబిల్ అలా చెబుతుంది, మోషే ధర్మశాస్త్రం అలా చెబుతుంది, నువ్వన్నీ పేదలకు ఇచ్చని చెప్పాడా? ఉందా ధర్మశాస్త్రం లేదండి? చదవండి. నిర్గమకాండం పిల్లరా. నిర్గమకాండము 22వ అధ్యాయము. నిర్గమకాండము 22వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం పిల్లారా. చదవండి పిల్లారా. దొంగలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు బదులు 4 గొర్రెలను ఇవ్వవలను. మరొక వచనం కూడా చదువుకున్నాం. మొదటి సమయ గ్రంథం పిల్లారా. మొదటి సమయ గ్రంథము 12వ అధ్యాయము. మొదటి సమయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం పిల్లారా. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొక్కనైనను తీసుకొనినా, ఎవరి గార్ధమునైనను పట్టుకొనినా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొక్కనైనను లంచం పుచ్చుకొనినా, అలాగూ చేసిన యెహోవా సన్నిధి ఆయన అభిషేకము చేయించిన వారి ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకువలెను. అప్పుడు నేను మరలా ఇస్తాను. నేను సమయలు ప్రవక్త అంటున్నాడండి. రాజులు అందరూ ప్రజలందరూ ఇస్రాయేలు ప్రజలందరూ మాకు రాజు కావాలంటున్నప్పుడు నేను ఏమన్నా అన్యాయం చేశానయ్యా, మీ దగ్గర అన్యాయం తీసుకున్నాను, నేను మీ దగ్గర అన్యాయం తిరుగు తీర్చాను నేను అని మాట్లాడుతున్న పిల్లరా. ఏమండి, ఇందా మనం చదువుకున్నట్లు పిల్లరా ఏంటంట 4 వంతులు ఇవ్వాలండి చెప్పాడు యేసు ప్రభు చెప్పాడండి. జక్కయ్యకి ఏమి కూడా చెప్పలేదు పిల్లరా. ఏమండి, జక్కయ్య అనుకున్నాడు. ఏమండి, యేసు ప్రభు తన ఎదురు నిలబడగానే నా హృదయంలో ఉన్న ఆశను యేసు ప్రభు ఎరిగి అక్కడ నన్ను పిలిచాడు కాబట్టి ఇది తెలియకపోవడం పెద్ద విశేషమేమి కాదు. అవునా కదండి? నోరు తెలిసి చెప్పాలా? నా మనసులో ఉన్న ఆశని చూసిన యేసు ప్రభు నా స్థితిగతులు, నేను ఎలాగా ఉన్నాను, ఎలాగ పనులు చేశాను, ఎలాగ పీడించాను, ఎంతగా నేను చేశాను తెలియదు యేసు ప్రభుకి అని ఈయన మనసుకి ఆయన మనసుకి ఏమండి సంధి కుదిరింది పిల్లారా. ఏమండి, దేవుని ముందు నిలబడ్డప్పుడు
మన హృదయ అంతరంగములు ఏమండి పైన చూసే దేవుడు మన దేవుడు కాదండి. అనుకుంటామండి పైన ప్రార్థన చేస్తుంటాం, పైన అంతా పెదాలతో అన్ని పిల్లరా, లోపల కాలానికి అలాగండి లోపల దాంతో పని పిల్లారా, లోపల హృదయంతో ఆయనకి పని పిల్లారా. జక్కయ్యకి అది తెలుసు, అయ్యో నా హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు, నా హృదయంలో ఆశని ఆయన నెరవేర్చిన దేవుడు, నేను చేసిన తెలియదా అని వెంటనే చెక్కయ్య ఏంటంటే యేసు ప్రభు ముందుకు రాగానే పిల్లారా ఏం చేశాడు పిల్లారంటే తన పాపం అంతా కూడా ఒప్పుకున్నాడు. నిజంగా మారు మనసు అంటే పిల్లారు చెప్పాల్సిన అవసరం లేదండి. ఏమండి తెలియని చెప్పొచ్చు, చదువులేని కదా చెప్పొచ్చు, చదవచ్చు. మనకి దేవుడి వాక్యం చక్కగా చదువుతున్నాం, మనము దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా